మమతా డెంటల్ కాలేజ్ ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కాలేజ్ ఇంటేక్ ఎంత, ఫీజులు ఎలా ఉంటాయి, అలాగే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే మనకి ఈ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది, అలాంటి వివరాలు కూడా మాట్లాడుకుందాం. అలాగే హాస్టల్స్ గురించి డీటెయిల్స్ చూద్దాం. ఓకేనా? ఇది మనకి 2001-2002 టైంలో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రైవేట్ డెంటల్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ ఫైనాన్స్ని ఆఫర్ చేస్తున్న ఏకైక ఫస్ట్ కాలేజ్ ఇది. ఓకేనా? సెల్ఫ్ ఫైనాన్స్ అంటే తెలుసు కదా, మొత్తం డబ్బులు మనమే కట్టుకోవాలి. సో కన్వీనర్ కోటాకి సంబంధించి ఏవైతే రియంబర్స్మెంట్స్ వస్తాయో అలాంటివి ఏవి రావు. ఇట్స్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ కోటా. ఓకేనా? మనకి మమతా ఎడ్యుకేషన్ సొసైటీ అండర్లో అయితే దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి, ఖమ్మం ప్రాంతంలో. ఓకేనా? మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. అలాగే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు కూడా కాలేజ్కి ఉంది. ఓకేనా? రైట్. ఇక మనకి క్యాంపస్ విస్తీర్ణం వచ్చేసి ఒక 5 ఎకరాల్లో అయితే ఉందండి. మోడర్న్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సెంట్రల్ ఎయిర్ కండిషనర్ మల్టీమీడియా లైబ్రరీ ఉంది, డిజిటల్ యాక్సెస్ ఉంది, స్పెషలైజ్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఓకే, స్పేషియస్ లెక్చర్ హాల్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని ఫెసిలిటీస్తో అయితే కాలేజ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఏం ఆఫర్ చేస్తున్నారంటే ఇంటిగ్రేటెడ్ బీడీఎస్ అండ్ ఎండిఎస్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ మల్టిపుల్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ డిస్టింక్షన్స్. సో మల్టిపుల్ గోల్డ్ మెడలిస్టులు సాధించిన విద్యార్థులు కానీ, డిస్టింక్షన్స్లో పాస్ అయిన విద్యార్థులు కానీ అందించడమే వీళ్ళ యొక్క ఉద్దేశం. వెల్ ఎక్విప్డ్ డెంటల్ హాస్పిటల్ అండి ఇది. మొబైల్ డెంటల్ వ్యాన్ కూడా ఉంది. అలాగే ఫ్రీ డెంటల్ కేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డైలీ ఒక 150 నుంచి 200 మందికి వాళ్ళైతే డెంటల్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? ఎక్కడ ఎక్కువ అంటే ట్రైబల్ అండ్ రూరల్ ఏరియాస్లో మోస్ట్లీ ఎక్కువ మందికి వీళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నారు.